గురుగారు అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అసలు మీ దృష్టిలో యుద్ధం అంటే ఏంటి? ఇప్పుడు అమెరికా, ఇరాన్ చేసే యుద్ధంలో ఇండియన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక సిలిండర్ ప్రాబ్లం వచ్చింది. అలానే ఇప్పుడు పెట్రోల్ ఇబ్బంది అంటున్నారు. అసలు అక్కడ వార్ జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ అంతా మన మీద పడుతుంది. అంటే మ్యామ్, ప్రస్తుతం మనం ఉన్నది ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్లో అనమాట. విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని ఎఫెక్ట్ వరల్డ్ మొత్తం ఉంటుంది. అండ్ ఇరాన్ జాగ్రఫికలీ చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్కి పక్కనే ఇరాన్ ఉంది మ్యామ్. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ని ఇరానే కంట్రోల్ చేస్తుంది. వరల్డ్లో 20% ఆఫ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ నుంచే దాటి బయటకు వెళ్తుంది. ఎస్పెషలీ ఏషియాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళే ఆయిల్ అంతా ఆల్మోస్ట్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ నుంచే వెళ్తుంది. ఇరాన్ ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ కబ్జాలో ఉందని కూడా చెప్పుకోవచ్చు స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్. సో ఇరాన్ మీద ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ని సీజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వరల్డ్ ప్రపంచం మొత్తంగా ఒక ఆయిల్ షాక్ లాంటిది ఏర్పడుతుంది. సో దానివల్ల ఈ యుద్ధం ముగించడానికి అందరు ప్రయత్నం చేస్తారు. దాంతో ఇరాన్ని ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇరాన్ కెపాసిటీ చూసుకుంటే 1 నెల రోజులు 2 నెలలు కూడా అమెరికా లాంటి దేశాలతో పోరాడే ధైర్యము, ఆ సత్తా ఇరాన్కు ఉంది.